గవర్నమెంట్ స్కూల్ టీచర్సు గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని చదివించే రోజులు పోయినాయి. అన్నీ కూడా కార్పొరేట్ వ్యవస్థ వచ్చేసింది. అండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ ప్రైవేటైజేషన్లో ఉన్నాము. అందువల్ల పేరెంట్స్ యొక్క కోరిక మేరకు వాళ్ళ పిల్లల్ని చేర్చుకోవటం అనేటువంటిది జరిగింది. నిర్బంధంగా మరి ప్రేమ లేకుండా ఇష్టం లేకుండా మనం ఆ పిల్లలపైన అది రుద్దలేము. ఇక్కడ ఇంకో విషయం వచ్చేసరికి గత 60 రోజుల్లో ఈ కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు ఎలా అనిపించినాయి? అసలుకి పాజిటివ్గా ఉన్నాయండి నిర్ణయాలు. ఎందుకంటే ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. ఇది నేనేదో ఆవేశపూరితంగా నేనేదో బురద చల్లాలని ప్రతిపక్షాలపైన అంత కాదు. స్వేచ్ఛా వాయువులను అందరూ కూడా పీల్చుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా హ్యాపీగా ఇండిపెండెన్స్ డేని మున్నెన్నడూ లేని విధంగా వెరీ హ్యాపీలీ ఇన్ హై స్పిరిట్స్ ఇండిపెండెన్స్ డే వాజ్ సెలబ్రేటెడ్. ఎందువల్ల అంటారు ఇప్పుడు హ్యాపీగా గతంలో కూడా ఇండిపెండెన్స్ డేలు వచ్చినాయి కదా, ఇప్పుడు హ్యాపీగా జరుపుకోవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ అనేటువంటిది వచ్చింది 5 ఏళ్లలో. పోలీసు వ్యవస్థ అనేటువంటిది బాగా అప్పర్ హ్యాండ్ అయింది. మరి అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా మరి ఏదో ఒక 25% 30% ఇది కానీ మిగతాది కూడా అంతా కూడా ఎమ్మెల్యేలకు విలువ లేకుండా, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే విధం లేకుండా, అందువల్ల ఆ గ్యాప్ రావటం వల్ల ఇవన్నీ కూడా అనర్థాలకి దారితీసింది. ఏదైతే పోలీసు వ్యవస్థ మీద వస్తున్న ఆరోపణలు 16 మంది ఐపీఎస్ని డైలీ వచ్చి డీజీపీ ఆఫీసులో అటెండెన్స్ ఇచ్చి వెళ్లాల్సిందే, మీరు ఉదయం 10ంటికి రావాలి, సాయంత్రం 5ంటికి వెళ్ళేటప్పుడు సంతకాలు పెట్టాల్సిందే అంటూ ఇచ్చిన మెమోని అసలు ఎలా చూడాలంటారు? అసలు దీని అంతటికీ చంద్రబాబు నాయుడు గారి మూర్ఖత్వమే కారణం అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు. మరి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుడు అండి. ఆయన మూర్ఖత్వం అంటే అది తప్పు. అందరూ ఖండిస్తారు, అన్ని జాతులు అన్ని కులాల ఖండిస్తారు ఆయన మూర్ఖత్వం చేయటం అంటే. ఆయనకి కక్ష సాధింపు ధోరణి అనేటువంటిది లేదు. మహాత్మా గాంధీ అయిన ఆశయాలు ఆయనలో ఉంటాయి. సో కాబట్టి ఇది చట్టం తన పని జరుపుతుంది. డిఐజీ గారు డీజీపీ గారు తన పరిధిలో ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని, ఎందుకంటే తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించకపోతే సొసైటీ విల్ బి డీజనరేటెడ్. దేర్ విల్ బి సో మెనీ problems later where people have to face, where the government people who are connected with the government will have to face. ఎంతవారైనా చట్టానికి అతీతులు గారు. అలా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్, ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ గత 5 సంవత్సరాలు ఏదైతే 2019 నుంచి 2024 వరకు ఏబి వెంకటేశ్వరరావు గారిని మరి ఆ గత ప్రభుత్వం వేధించిన తీరు, ఆ రోజు ఎందుకని ఎన్ని గుర్తు రాలేదనుకోవచ్చు అంటారు? చట్టాలు అందరికి కూడా సమానమే. కొంచెం ఆ చట్టాన్ని మిస్యూజ్ చేసుకునేటువంటి ప్రక్రియలో వైసీపీ అగ్రతాంబూలం అందుకుంది. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా పోలీస్ శాఖను ఉపయోగించుకున్నటువంటి తీరు. పోలీసులు అందరినీ క్షేమాన్ని కోరేటువంటి వారు, ఎవరికి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు. మరి దాన్ని కొంచెం అతిశయంగా దాన్ని వాడుకున్నారు. మరి చట్ట ప్రకారంగా మరి అది ఫేస్ చేయక తప్పదు. మరి ఇంకో విషయంగా నాకు తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే బెంగళూరు వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏముంది బెంగళూరు వెళ్ళడానికి కారణం అంటే కొంచెం మరి ఒక రకమైన అభద్రతాభావం వల్ల ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడుకైతే కనుచూపు మేరలో మరి వేరే ప్రభుత్వాలకి వేరే పార్టీలకి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వము మరి వారి పరిపాలనా తీరు భేష్గా ఉంది. మరి పెన్షన్లు వేయటం కానివ్వండి, మరి అదేవిధంగా ఎంప్లాయీస్కి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి దత్తపుత్రులకి మరి శాలరీలు ఇవ్వటంలో కానీ చక్కగా అందరి మన్నల్ని పొందారు. ఇంకా చేయాలనుకుంటున్నారు. ప్రజా దర్బార్ పెట్టారు. ఆ ప్రజా దర్బార్లో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి మరి డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒక్కరోజు పార్టీ ఆఫీసులో కేటాయిస్తూ వేల మరి మెమోల్ని అర్జీల్ని పరిశీలిస్తూ సత్వర న్యాయాన్ని ఇస్తున్నాడు. అదేవిధంగా యువనాయకుడు లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా అనేక పరిశ్రమల్ని ఆహ్వానిస్తూ మొన్నే రతన్ టాటా వాళ్ళను కూడా పిలిచేసి వారి సూచనలు సలహాలు కూడా తీసుకున్నారు. ఆ విధంగా మరి పారిశ్రామికీకరణకి పరిశ్రమలకి చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. సో కాబట్టి డెఫినెట్గా ఇప్పుడైతే వేరే పార్టీలకి అవకాశం లేదు. కక్షలు కార్పణ్యాలు తప్పితే ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు అంటున్నారు కదా, అది వాస్తవం అనుకోవచ్చు అంటారా? ఇన్ డెమోక్రసీ దేర్ ఈజ్ నో స్కోప్ ఫర్ వైలెన్స్. మేబీ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి బిఫోర్ దట్ when he was
Chief Minister. Many a times I have told there is no scope in democracy for violence. War is the destruction of all. అందువల్ల గతంలో చేసిన తప్పులుంటే వాటిని సమీక్షించుకొని మంచి మార్గాన ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎక్కడున్నామనేది తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిపోయింది అమెరికా. వాటన్నిటికన్నా అన్ని సలహాలు సూచనలు మన దగ్గర నుంచే వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలనేది నా మనవి. థ్యాంక్ యూ.